అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆలపాటి వెంకట కిషోర్. నేను అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్‌లో పనిచేయడం జరుగుతుంది. గత 10-12 సంవత్సరాల నుంచి అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్‌లో కోలోరెక్టల్ సర్జరీ డిపార్ట్మెంట్‌ని రన్ చేస్తున్నాం. కొలనోస్కోపీ అనేది ఈ రోజుల్లో అతి ముఖ్యమైన పరీక్షగా పరిగణించడం జరుగుతుంది. ఎందుకంటే మనం స్టాటిస్టికల్ నంబర్ ప్రకారం చూసుకుంటే గనక ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ అంటే కోలో అంటే పెద్ద పేగు, రెక్టమ్ అంటే మోషన్ పేగు. ఈ పెద్ద పేగు ఆఖరి భాగాన్ని మనం మోషన్ పేగు కింద ధృవీకరించడం జరిగింది. ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ అనేవి ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో ఉంది ప్రస్తుతానికి. అంత ప్రమేయం పెరిగిపోయింది కోలోరెక్టల్ క్యాన్సర్స్కి. సో మనం సైంటిఫిక్గా మనం ప్రూవ్ చేసుకున్నది కూడా ఏంటంటే ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ అనేది అసలు ఎట్లా స్టార్ట్ అవుతుంది అనేది మనం దాని మీద రీసెర్చ్ జరిగిన గత 15, 20, 30 సంవత్సరాల నుంచి జరిగే రీసెర్చ్లో మనం తేల్చింది ఏంటంటే 100% కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఎప్పుడైనా సరే పేగులో ఒక చిన్న పుట్టగొడుగు, దాన్ని టెక్నికల్గా మనం పాలిప్ అంటాం, ఒక పుట్టగొడుగులాగా స్టార్ట్ అవుతుంది. అది యూజువల్గా ఒక 3 నుంచి 5 మిల్లీమీటర్ల పుట్టగొడుగు కింద స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఉన్న కణాల ప్రకారం అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 నుంచి 7 సంవత్సరాల లోపు స్లోగా దాని సైజు పెరుగుకుంటా వెళ్ళి ఒక సెంటీమీటర్న్నర సైజు దాటిన తర్వాత సాధారణంగా మనం చూసేది ఏంటంటే ఈ కణంలో మార్పిడి అనేది జరుగుతుంది. దాన్ని టెక్నికల్గా మనం డిస్ప్లేజియా అంటాం. అంటే మామూలుగా పేగు లోపల పొరలో ఉండాల్సిన కణం కంప్లీట్గా దాన్ని వక్రీకరించుకుని అది ఒక క్యాన్సరస్ కణం కింద తయారవుతుంది. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ చేయడం జరిగింది. సో ఈ పాలిప్ పుట్టగొడుగు ఎప్పుడైతే కణం వక్రీకరించుకుని అది ఒక క్యాన్సర్ కణం కింద తయారవుతుందో ఆటోమేటిక్గా అది అందుకుని ఇంకా క్యాన్సర్ గడ్డలాగా తయారైపోతుంది. సో దీన్ని మనం స్టాటిస్టికల్గా చూసుకున్నప్పుడు అయితే మనం ఆ పుట్టగొడుగు స్టేజ్లో ఉన్నప్పుడే మనం పెకిలించి తీసేస్తే మనకు కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది కదా అనేది మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం సైంటిఫిక్గా. అందుకుగాను కొలనోస్కోపీ అంటే గతంలో మనకి పెద్ద పేగులో క్యాన్సర్లు ఉన్నాయా, గడ్డలు ఉన్నాయా, లేకపోతే బ్లీడింగ్ అవుతుంది, దానికి కారణం ఏంటి అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి గాను బేరియం టెస్ట్లు అనేవి చేసేవాళ్ళం. బేసిక్గా ఎక్స్రేల కింద పరిగణించేవాళ్ళం. ఈ కొలనోస్కోపీ అనే టెక్నాలజీ వచ్చిన తర్వాత డైరెక్ట్గా కెమెరా పెట్టుకుని మనం పేగు మొత్తాన్ని చూసుకునే పరిస్థితికి తీసుకురాగలిగాం సైన్స్ అడ్వాన్స్మెంట్తో. సో ఎప్పుడైతే మనకి ఈ పాలిప్ క్యాన్సర్ గడ్డ కింద తయారవుతుంది అనేది మనకి కన్ఫర్మేషన్ వచ్చిందో సో మనం అప్పుడు సరే మనం కొలనోస్కోపీ చేసుకున్నప్పుడే మనకు పాలిప్ కనపడితే దాన్ని కంప్లీట్గా మనం రిమూవ్ చేసేసుకుంటే మెరుగైన పద్ధతి కదా అనేది మనం ఆలోచించుకుని ఆ కొలనోస్కోపీలోనే పక్కన దానికి ఒక సైడ్ ఛానల్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్లో తయారు చేసుకుని దాంట్లో నుంచి మనం ఈ పాలిప్ అనేది కంప్లీట్గా రిమూవ్ చేసుకోవడానికి వీలుగా ఉండడానికి మనం టెక్నాలజీ క్రియేట్ చేసుకున్నాం. సో అది చూసుకుంటే కనుక ఇప్పుడు అమెరికన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ కానీ బ్రిటిష్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీస్ కానీ చూసుకుంటే ఒక 10,000 మంది పేషెంట్స్ని చూసుకున్నప్పుడు ప్రీ కొలనోస్కోపీ ఎరాకి పోస్ట్ కొలనోస్కోపీ ఎరాకి మనకి ఇన్సిడెన్స్ ఆఫ్ కోలోరెక్టల్ క్యాన్సర్ సిగ్నిఫికెంట్గా తగ్గడం జరిగింది. ఎందుకని మనం ఈ పుట్టగొడుగుల్ని క్యాన్సర్ కింద కన్వర్ట్ అవ్వడానికి ముందరే మనం దాన్ని రిమూవ్ చేయడం జరిగింది కాబట్టి. సో అందుకుగాను ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ టాస్క్ ఫోర్స్ గైడ్లైన్స్ చూసుకున్నా లేకపోతే బ్రిటిష్ టాస్క్ ఫోర్స్ గైడ్లైన్స్ చూసుకున్నా ఇప్పుడు రొటీన్ హెల్త్ చెకప్స్ ఏవైతే జరుగుతున్నాయో ఆ రొటీన్ చెకప్స్లో వాళ్ళు మనకి హైలీ రికమెండ్ చేసేది ఏంటంటే 50వ సంవత్సరం దాటేపాటికి కంపల్సరీగా మొదటి కొలనోస్కోపీ అనేది చేయించేసుకోవాలి. సో ఈ కొలనోస్కోపీ చేయించడం వల్ల ఒకవేళ పొరపాటున మనకు పాలిప్ అనేది ఏమైనా నిర్ధారణ కలిగితే అదే ప్రొసీజర్లో అదే సమయంలో మళ్ళీ ఇంకొక ఎనస్థీషియా కూడా అవసరం లేకుండా ఈ పాలిప్ అనే దాన్ని కంప్లీట్గా తీసేసిన వాళ్ళు అవుతాం. అలా తీసేయడం వల్ల పొటెన్షియల్గా ఒక క్యాన్సర్ సోర్స్ అనే దాన్ని కూడా మనం పేగులో నుంచి కంప్లీట్గా నివారించిన వాళ్ళు అవుతాం. సో ఇందుకుగాను కొలనోస్కోపీ అనేది చాలా ముఖ్యమైన టెస్ట్ కింద పరిగణించబడుతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.